International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అదొక మారుమూల గ్రామం. ఆ గ్రామం పేరు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. ఆ గ్రామమే నారాయణపేట నియోజకవర్గం, నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి దామరగిద్ద. దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో ప్రస్తుతం ఆ గ్రామం పేరంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం దాసరి కొండప్ప ఇంటి దగ్గర ఉన్నాము. కొండప్ప మనతో పాటు ఉన్నాడు. ఆయన వ్యక్తిగతం ఏంటి, ఆయన బుర్రవీణలో ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. బుర్రవీణను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, ఎన్ని రోజుల నుంచి వాయిస్తున్నాడు, మరిన్ని విషయాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు కొండప్ప ఉన్నారు. కొండప్ప గారు నమస్తే. నమస్తే. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి వాయిస్తుంటారు మీరు? మా చిన్న వయసు కానంటే సార్, మేము పుట్టిన 16 సంవత్సరాల కానంటే ఇది ప్రాక్టీస్. ఇక అప్పటి సంది మా పెద్ద మనిషి మా నాయన కొడుతుండేది. అప్పుడు మా నాయన 2 దినాలు మాకు నేర్పా. ఇక అప్పటి సంది ఇక మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక మా నాయన తీరిపోయినాక మాకు ఇక ఈ బుర్రవీణనే మాకు సాతి ఇచ్చింది. చూడు ఇక కొంతమంది మా వాళ్ళు ఇది ఇట్లా చేతితో వాయించి చిటికలు కొడతారు. ఓకే, అది మాకు రాదు అది కొట్టడానికి. మా తాతలు ముత్తాతలు కానుంటి ఈ 2 కట్టెలు ఆటనే. ఇంకోటి కట్టే ఇక ఇది ఒకటి ఉండదు, ఈ గజ్జలది. అంటే మొత్తం దేంతో తయారు చేస్తారు దీన్ని? ఇది చెట్టుకు పడుతుంది కాయ. ఇది ఏం కాయ అంటారు? ఇది బుర్రకాయ. ఇది బుర్రకాయ పేరు బుర్రవీణ అంటారు. ఓకే, కాయ చెట్టుకు పడుతుంది, చేసేది కాదు. వడ్లతో పోతే కట్టెకుండా చేస్తే చెక్కి చేసేది కాదు. అంటే మీ కుటుంబంలో మీ నాన్నగారు, మీ తాతగారు కూడా వాయించేదా మీకు? మా తాతల కానుంటే ఇదే వాయించకమే, బుర్రవీణనే. మా తాతలు మా అప్ప కూడా దీని మీదే కాలక్షేపణ చేసిండు. మా ఆయన 2 కండ్లు మీద ఉండే పిటీలో వాయిస్తుండే. అది పిటీలే మా నాయన, ఇది కాయ. ఓకే, వెనక నేను తాళం చిన్నగా ఉన్నప్పుడు చాలా రాకప ఏదైనా నేర్పురా అని మా అప్ప ఇక తాళం నేర్పినాక జర గొప్పగా ఎంత పెద్దగా అయితే ఇక బుర్ర వీణి నేర్చుకున్నాక ఇక మా అప్ప తీరిపా. ఇక మా అన్నని 2 కండ్లు మీద ఉండే ఈ పని కట్టుకొని దేశాంతరం తిరిగితే ఇక కడప, కర్నూలు, గద్వాల, నంద్యాల అన్ని కథలు చెప్తుండే. మంచిగా కథలు చెప్తుండే. ఇక ఆట కూర్చుంటే మేటికాడు పిడిల వాయించడానికి. అట్లా చేసి ఆ అప్ప కూడా తీరిపోయి పాటలు నేర్పిండు మా అన్న. ఈ బుర్రవీణ నేర్పింది మా అప్ప. విద్య గురువు, బుద్ధి గురువు అన్నట్లయింది మాకు. అప్పట్లో గతంలో మీ నాన్నగారితో పాటు మీ బంధువులకు కానీ మీ సరౌండింగ్ ఇంకెవరికన్నా వచ్చేదా ఈ విద్య? ఎవరికి రాలే. మా కుటుంబం కాడికి, మా తాతలు, మా పొల కాడికి ఇది నడిచింది. ఇక మా మందికి ఎవరికి రాదు. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో మీ ఒక్కరికే వచ్చాయి? ఒక్కరికే వస్తుంది. ఇక్కడ తెలంగాణలో లేరు, ఇక అక్కడ ఆ రాష్ట్రంలో ఎవరు లేరు. ఇది ఊగా ఇట్లా వాయించేటోళ్ళు ఉన్నారు చేతితోన, కానీ గజల కడితో వాయించేటోళ్ళు లేరు. మొన్నటిదాకా ఇదే పని చేస్తూ మీ జీవనం కొనసాగేది. మీకు 4 ముద్దలు నోట్లోకి వెళ్ళాలంటే ఇది చేస్తేనే సరాసరి తినిపిస్తేనే తినిపిస్తుండదు. దీని మీద కాలక్షేపం ఉండదు, గౌరవం ఇస్తుండదు, 10 మంది మన్నన చూపిస్తుండదు. కొన్ని సందర్భాల్లో ఈ విద్యతో ముందుకెళ్తున్నప్పటికీ పూట గడవని రోజులు కూడా ఉండొచ్చు మీకు. అటువంటి సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు ఎందుకు దీన్ని పట్టుకున్నా, వేరే పని ఏదైనా చేసుకోవచ్చు అనేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉండేనా? అప్పుడు ఏం పని లేవు అయ్యా. ఇది ఆటలు ఆడదాం, పాట పాడదాం, ఇదే సోకు. అప్పుడు మా వాళ్ళు కూడా పెద్ద మనుషులు మేళం కట్టుకునేది 12 మంది మేళం. మకానికి మూతి మీసాలు కొరుకొని వేషం కట్టుకొని తయ్యన గురికితే అప్పుడు ఆ కాలం ఎర్రి కాలం. ఏమో కరెంటు లేదు అప్పుడు, టీవీలు లేవు, సినిమాలు లేవు. ఇక సినిమాలు ఒకప్పుడు గద్వాల సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా వీళ్ళు మా వాళ్ళు ఆట పెడితే సినిమానే బంద్ అయినాయి. అట్లా బతికిండ్రు. దాని మీదనే వాళ్ళ కాలం వెళ్ళేసుకున్న వాళ్ళు వేరు. కానీ ఇక ఇప్పటికైనా కూడా ఆడేటోళ్ళు ఉంటే, కథ, శాస్త్రం, పురాణం చెప్పేటోళ్ళు ఉంటే వింటారు, చెప్పేటోళ్ళు లేరు. వినేటోళ్ళు ఉంటారు కానీ చెప్పేటోళ్ళు లేరు ఇప్పుడు. అంటే నువ్వు స్పెషల్గా ఇదే విద్యని కొనసాగించడానికి కారణము ఈ వాయిద్యాన్ని చేస్తుంటే మీకు సంతోషం కలగడమా, లేకపోతే పొట్టపూటి కోసం అనుకో? సంతోషమే, సంతోషం ఉండదు, పొట్ట జీవనం నడుస్తుండదు. అంటే ఒకప్పుడు కొండప్ప అంటే కేవలం దామరగిద్ద వరకే పరిచయస్తుడు. నారాయణపేటలో కూడా కొండప్ప అంటే వరకు తెలీదు. ఇప్పుడు చాలా మందికి మొత్తం దేశవ్యాప్తంగా నీ పేరు గుర్తింపు వచ్చింది. పెద్ద పెద్ద
అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు వాళ్ళందరినీ దగ్గరకు వచ్చి సన్మానం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అది పుణ్యము సార్ అయ్యా, ఇది ముందు చేసిన పుణ్యమేమో. వాళ్ళ దగ్గరికి పోతే కూడా పలకరు కానీ వాళ్ళే వచ్చి పోతున్నారు, దర్శనం ఎత్తుంటే ఇది ఇక పుణ్యమే. ఇది ముందు చేసిన పుణ్యము, తల్లిదండ్రులు చేసిన పుణ్యము. మన రాజుల దర్శనం కావాలంటే మామూలు పని కాదు. ఇప్పుడు నీకు వచ్చింది పద్మశ్రీ అనేటటువంటి అవార్డు. ఇది చాలా తక్కువ, ఎందుకంటే దేశంలో మొత్తము కొంతమందికి మాత్రమే వస్తుంది. అటువంటి అవార్డు నీకు వచ్చింది. సో అట్లీస్ట్ ఈ పద్మశ్రీ అనేది ఒక అవార్డు ఉంటుంది అనే విషయం మీకు ఏమన్నా తెలుసా? గతంలో ఎప్పుడన్నా విన్నారా ఈ అవార్డు గురించి? వినలేదు, మాకు తెలియదు. ఇప్పుడు ఈ కాలం బట్టి ఇది ఇచ్చిందనే మా వాళ్ళు ఏం అవార్డు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదరా నాయనా అంటారు. అంటే ఇప్పుడు పద్మశ్రీ అవార్డు కాకుండా గతంలో ఇంతకంటే ముందు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? ఏం రాలేదు. నాకే ఇదే సర్టిఫికెట్లు ఇచ్చాను చూడు కలెక్టర్. ఆ మెడల్ ఎప్పుడు ఇచ్చిర్రు? ఎవరు ఇచ్చిర్రు ఆ మెడల్? ఏమా గవర్నర్. ఎప్పుడు ఇచ్చిర్రు? ఎప్పుడు ఇచ్చింది చూడు. రీసెంట్ గా ఇచ్చిర్రా, ముందే ఇచ్చిర్రు? చాలా రోజుల కింద ఇచ్చిర్రా? చాలా రోజులా. రాజ్భవన్ తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా మీకు అందించారు. ఓకే, ఎట్లా అనిపించింది ఆ రోజు మీకు? గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, ఈ మీ మెడల్ వేస్తున్నప్పుడు రాష్ట్ర గవర్నర్ కావచ్చు, ఆఫీస్ ఉంది కదా హైదరాబాద్ లో, ఆఫీసుల్ని మెడకేసి పక్కన నిలబెట్టుకుని స్టేజ్ మీద రూమ్ ఉంది, మెడ వేసి ఆయన పక్కన నిలబడి ఫోటోలు దింపే, ఫోటోలు దిగి పాయమ లోపలికి ఆ రూమ్ లో పాయనేమో. ఇక మేము బయటకు వస్తే ఇక మేము నలుగురు బయటమే. అది ఇక ఆడ మిలిటరీ, పోలీసు, ఆడపిల్లలు, లేడీసు, వాళ్ళు మిలిటరీ ఈగల పుట్టలు. ఇక బయటకు వచ్చి కూర్చుంటే అయ్యగారు కూర్చుంటారని ఎట్లా పోదు మాకు మన ఏమో ఏమి అప్ప ఇంకేమి ఇస్తుంది ₹1,00,00,000 అది బహుమానం ఇచ్చింది ఆయన. ₹1,00,00,000 బహుమానం అని బస్సులో చూపిస్తే ఒక వసుకపోతాడా? ఎట్లనే మాకు బస్సు టికెట్కి లేదు మరి ఎట్లా అంటే ఆయన అడిగాను వస్తావు కానీ జవాన్ పోలీసు పోయి అవన్నీ ఇచ్చింది ₹1000 తెచ్చి చేతిలో పెట్టి. సో బలగం సినిమా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఆ టైంలో కొండప్ప పేరు వినిపించలేదు. ఇప్పుడు కొండప్పకు పద్మశ్రీ వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఒక పాటను కూడా కొండప్ప పాడింది అనేది బయటకు వస్తుంది. ఏ పాట పాడారు ఆ సినిమాలో? అదే ఏమా శివుడా శివుడా ఏమా ఇది అని. ఒక్కసారి వాడరా? ఇదే వాయిస్తూ పాడారా ఆ రోజు కూడా? ఇదే. ఒక్కసారి వాయిస్తూ పాడండి మాకోసం. అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపాయే, అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపాయే, వాళ్ళు కన్నులది బర్రెండే బర్రెకు తగదున్న పోతుండే, వాళ్ళు కన్నులది బర్రె ఉండే బర్రెకు తగదున్న పోతుండే, బర్రె బలిసిపోయ దూడ దుంకిపాయ నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే, అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపాయే. మొత్తంగా చూస్తున్నాం కదా, దాసరి కొండప్ప ఇప్పుడు పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న నేపథ్యంలో తన కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, బంధువుల నుంచి, గ్రామస్తులందరి నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మొన్నటి దాకా ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ప్రజాప్రతినిధిని కలవాలన్నా, ఒక అధికారిని కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు వారంతా స్వయంగా నా ఇంటికి వస్తున్నారు, నన్ను సన్మానం చేస్తున్నారు. నాకంతా వారి నుంచి ఎనలేని గౌరవం వస్తుంది, చాలా ఆనందంగా ఉంది. నాకు బుక్కెడు బువ్వ పెట్టినటువంటి ఈ విద్య ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్లడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే తరానికి కూడా ఈ విద్యను అందిస్తా, అందులో భాగంగానే నా మనుమడైనటువంటి అబ్బాయికి కూడా ఈ విద్యను నేర్పిస్తున్నా అంటూ దాసరి కొండయ్య తెలియజేస్తున్నారు. మణికంఠ, RTV, దామర్గిద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.